హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు పండు మిర్చి టమాటా చట్నీ తయారు చేద్దాం. ఇది మా అత్తగారు నేర్పించారండి నాకు. నేను అలానే చేస్తున్నాం. నేను చెప్పిన విధంగా చేసి చూడండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరు ఎక్కడ కూడా ఈ టేస్ట్ తిని ఉండరు, అలా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు 2 kg టమాటాలు. ఇవి రైతుల దగ్గర పండించినవి అయితే మరీ కాస్త టేస్ట్గా ఉంటుంది. హైబ్రిడ్ తీసుకోవద్దండి. దానికి అరకిలో పండుమిర్చి ఇలా మెత్తగా ఉండొద్దండి. ఒత్తుతే కొంచెం గట్టిగా ఉంటే ఎక్కువ రోజులు ఆగుతుంది చట్నీ. ఇలా మంచిగా తొడిమెలు తీసి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. కారబెట్టుకోవాలండి. 5 వెల్లిపాయలు పొట్టు తీసి పక్కన పెట్టుకున్న. గిన్నెడు ఉప్పు అండి, ఈ సైజు గిన్నెడు ఉప్పు అయితే సరిపోతుంది. ఎండుమిర్చి, జీలకర్ర 3 స్పూన్లు, కరివేపాకు, సాల్ట్, 3 స్పూన్ల మెంతులు, 3 స్పూన్ల మెంతులండి. ఇలా ఆవపిండి 3 స్పూన్లు, చింతపండు 200 గ్రామ్స్. టమాటాలను శుభ్రంగా ఇలా తుడుచుకోవాలండి. మంచిగా తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు ఇలా కట్ చేసుకోవాలండి. గువ్వమంతా తీసేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 2 కిలోల టమాటాలకి అరకిలో పండు మిర్చి వేస్తున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. పండు మిర్చి కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఒక కడాయి పెట్టుకొని అందులో ముందుగా మనం తీసుకున్న మెంతులు 3 స్పూన్ల మెంతులండి వేయించుకోవాలండి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే మనం తీసుకున్న జీలకర్ర 3 స్పూన్ల జీలకర్ర వేసి సన్నని మంట పైన వేగనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పండు మిర్చిని వేపుకోవాలి. సన్నని మంట పైన వేగనివ్వాలండి. మాడిపోవద్దు. మాడిపోతే టేస్ట్ బాగుండదు. జాగ్రత్తగా చూసుకుంటా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేగితే సరిపోతుంది. సన్నని మంట పైన మంచిగా వేగనివ్వాలి. చూడండి, వేగిపోయింది. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే టమాటాలు కట్ చేసినవన్నీ ఇందులో వేసి మంచిగా సన్నని మంట పైన ఉడకనివ్వాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు చూసుకోవాలి. 3 స్పూన్ల సాల్ట్, మనం ముందుగా తీసి పెట్టుకున్న సాల్ట్ దాంట్లో నుండే వేసుకోవాలి. అదే కొలత అండి. ఇక మరీ వేరేది వేయొద్దండి. 3 స్పూన్ల సాల్ట్ వేస్తే తొందరగా టమాటా మగ్గిపోతుందండి. ఈ జ్యూస్ అంతా ఇంకిపోవాలండి. ఇందులోనే 200 గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి. 200 చింతపండు వేసి మంచిగా ఉడకనివ్వాలి. మొత్తం మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలండి. చూడండి, మొత్తము మెత్తగా ఉడికింది. వీటిని ఇప్పుడు చల్లారనిచ్చి పక్కన పెట్టుకోవాలి. నేను రోట్లో రుబ్బుతున్నానండి. ఈ రోట్లో ముందుగా వేయించుకున్న మసాలా అంతా సన్నని పేస్ట్ లాగా మంచిగా నూరుకోవాలండి. ఈ రోట్లో మంచిగా నూరుకోవాలి. చూడండి, సన్నని పౌడర్ లాగా ఇలా నూరుకోవాలి. చూడండి, సన్నని పౌడర్ అయింది. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఎత్తి పక్కన పెట్టుకోవాలి. సన్నగా చేసుకోవాలండి. ఇది పండుమిర్చి అండి. పండుమిర్చి కొంచెం సాల్ట్ వేసి మంచిగా రుబ్బుకోవాలండి. ఇలా మంచిగా మెత్తని పేస్ట్ అయ్యే వరకు రుబ్బుతూ ఉండాలి. కొన్ని వెల్లిపాయలు కూడా వేసి రుబ్బుతూ ఉండాలి. కొన్ని వేసుకోవాలండి. కొన్ని వేసుకుంటా మంచిగా రుబ్బుకోవాలి. మెత్తగా అయ్యేలా రుబ్బుతూ ఉండాలి. చూడండి, మెత్తగా అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో. కొంచెం బరకగానే ఉంటుందండి, మళ్ళీ రుబ్బుతాం కదా,
ఈ టమాటా పేస్టుని ఇందులో వేసి ఆ కారముని పేస్టు వేసుకుంటా సన్నగా రుబ్బుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా కావాలండి. ఈ పౌడర్ ఉంది కదా, మనం ముందుగా మసాలా వేయించిన పౌడరు ఇందులో వేసి రుబ్బుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా మంచిగా రుబ్బుకోవాలండి. చూడండి, ఇవి మెత్తని పేస్ట్ లాగా రుబ్బిన. ఒక కడాయి పెట్టుకొని 250 గ్రామ్ ఆయిల్ వేసి 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చి 4 ఇలా వక్కలుగా చేసి వేయాలి. కొన్ని వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసి వేగనివ్వాలి. వేగినాక తీసి పక్కన చల్లారనివ్వాలి. చూడండి, రెడీ అయింది. ఇది ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని కలుపుకోవడమే. చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో, మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి మీకు. ఇది చపాతీలోకైనా బాగానే ఉంటుంది, దోశలోకైనా బాగానే ఉంటుంది, ఇడ్లీలోకైనా బాగానే ఉంటుంది. మీరు నేను చెప్పిన విధంగా చేసి చూడండి, ఎంతో టేస్ట్ ఉంటుందండి. మనకి ఏ కర్రీలు అవసరం లేదండి. రైస్లోకి, వేడి వేడి రైస్లోకి ఇలా చేసుకొని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.